అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలువలో పూడిక తీయుట, ఫీడర్ కాలువనందు పూడిక తీయుట, ఈ పనులు ఉపాధి హామీ పథకం కింద మనం చేసుకోవచ్చు జరుగుతుంది. సామాజిక తనిఖీ నిర్వహించే గ్రామాలకు ఉపాధి హామీ పథకంలో ఎటువంటి పాత్ర లేనటువంటి అధికారులు ఈరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునే లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా మంచినీళ్ళు, ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాసు, అదేవిధంగా మనకి పంట కాలువలు, గోకులాల షెడ్లు, మేకలకి గొర్రెలకి షెడ్లు, అదేవిధంగా సామాజిక వనీకరణం, పొలాల అభివృద్ధి, ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాల్లో పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చైతన్యంగా ఉన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి. ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు. కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ను చేయడం జరిగింది. యువతకి మనం 10 ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న 15వ తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిగెత్తించి రెండు కళలాగా సమపాలనలో తీసుకోబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగస్వామ్యమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడతాం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.